అపోస్తలుడైన పౌలు కూడా మాట్లాడుతున్నాడు. నేను ఒకటి ఎరిగి ఉన్నాను, ఏంటంటే ఎదుర్కొన్న వాటిని మరిచిపోయి ముందున్న వాటి కొరకు ఏగిరపడడం నాకు తెలుసు. ఎనుకున్న జీవితం గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. చాలాసార్లు మన వాక్యములు ఆ మాటను మరి బోధించుకున్నాం, విన్నాం. ఏంటి అంటే ఎనుకున్న వాటిని మర్చిపోవాలి, ముందున్న వాటి కోసము వేగిరపడాలి. వెనుకున్న వాటిని మరలా మన జీవితాన్ని వెనక తీసుకెళ్లి వాటిని మనం ఏం చేయలేమంటే మరలా బాగుపరుచుకోలేము. కానీ ఏదైతే మన జీవితంలో మార్పు లేక చీకట కోణాలు మన జీవితంలో అలవరుచుకొని కృంగిపోతూ ఉన్నాము, ఆ జీవితాన్ని మార్పు చెంది ముందు భవిష్యత్తులో మంచివారుగా బ్రతకడానికి ఎంతైనా మేలు చేసేవారుగా మన జీవితాన్ని మనం ఏం చేయాలంటే సరి చేసుకొని నడిపించుకుంటూ ఉండాలి. ఈ గురుట్టువాడి జీవితంలో అంతకు ముందున్న భవిష్యత్తును గురించి ఆలోచించట్లేదు. నేను